సార్ చాలా బలంగా కొట్టిండ్రు బీఆర్ఎస్ని రేవంత్. మీరు ఎన్ని మార్కులు వేయలేకపోయినా బలంగా అయితే కొట్టిండ్రు మిమ్మల్ని. మేము 10 సంవత్సరాలు బలం పనిచేయలే సార్? ఇక్కడ బలం అండి, బలం ఉంటే గౌడ్ సార్, నీరా చట్టం మీరు తెచ్చింది, నీరా లేదు, నీరా కేఫులు లేవు. చూడమ్మా, ఇప్పుడు ఈ ప్రభుత్వంలో ఎట్లుందంటే ఇట్లా మాట్లాడాలని బల్పు మాటలు ఇవన్నీ కూడా ఒళ్ళు బలిసి తిన్న జరగక ఇక హాయిగా బతుకుతున్నారు కదా, హాయిగా సినిమాలు చూస్తున్నారు. మిమ్మల్ని బీఆర్ఎస్ని టీఆర్ఎస్ని లేవకుండా తొక్కుతా అని అంటున్నారు. నిజంగా నెక్స్ట్ టైం మీరు వచ్చే అవకాశం ఉందా? అంటే తొక్కుతా అంటే ఎట్లా తొక్కుతారమ్మా? గిట్టుబాటు ధర లేక ఏడుస్తున్నాడు, కరెంట్ లేక ఏడుస్తున్నాడు, చేను ఎండిపోయి ఏడుస్తున్నాడు, రైతు బంధు రాక ఏడుస్తున్నాడు. 5 ఇవ్వాల్సింది 3 ఎగ్గొట్టింది. సో 2028 ఎన్నికల్లో బీఆర్ఎస్ వస్తుందంటారా? ఖచ్చితంగా వస్తుంది సార్. బీఆర్ఎస్ వస్తే సీఎం కేసీఆర్ కేటీఆర్ హరి, అప్పుడు తెలంగాణ వాదులు ఇంత అంటే ఇట్లా బయటికి వచ్చి ఇట్లా తమ భావాల్ని వ్యక్తీకరించలే. ఆ కసి తెలంగాణ అనేది ఉద్యమం ఎందుకు వచ్చిందంటే ఇవన్నీ చూసేయండి. ఓ ఆయన ఓ మీ అబ్బా జాగిరా అంటే మా అబ్బా జాగిరి కాకపోతే మీ అబ్బా జాగిరా, మా అబ్బా జాగిరి మా తాత జాగిరి. ఏదన్నా మాట్లాడినమా మీ ప్రాంతంలో గట్ట జరుగుతుంది, నువ్వు ఇట్లా జరుగుతుంది, ముద్దు దుడుచుకో, నువ్వు అది దుడుచుకో, నువ్వు ఇట్లా ఉండి అట్లా ఉన్నా, భాష బాలేదు, ఇడుపు కాగితం ఆ కాగితం ఇంకా నీకు ఏమవసరమే? మాజీ సీఎం కేసీఆర్ అంటే మీకేంటి? ఒక మాటలో డిస్క్రైబ్ చేయమంటే ఏం చెప్తారు? ఆయన నమస్తే, నేను యశోద. వెల్కమ్ టు పల్లవి టీవీ. తెలంగాణ కోసం కొట్లాడిండ్రు, స్వరాష్ట్రంలో మంత్రి అయిండు, టేస్టీ నీరాను అందరికీ పంచిండ్రు, ఇప్పుడు బీసీల కోసం కొట్లాడుతున్నారు. ఎవరో కాదు, మాజీ మంత్రి బీఆర్ఎస్ ముఖ్య నేత శ్రీనివాస్ గౌడ్ సార్. ఈరోజు మన గెస్ట్ సార్. మాట్లాడదాం సార్. నమస్తే, బాగున్నారా సార్? చాలా హ్యాపీ సార్ మిమ్మల్ని కలవటం. సార్, మీ పాలమూరు బిడ్డ సీఎం రేవంత్ సగం పాలన అయిపోయింది, ఎన్ని మార్కులు వేస్తారు? వేయడానికి ఏమన్నా మార్కులు వేయడానికి ఏం లేదు. ఎందుకంటే పాలమూరు బిడ్డ పాలమూరు రంగారెడ్డి జిల్లా ప్రాజెక్టు కంప్లీట్ చేసి ముఖ్యంగా రైతులను ఆదుకుంటారు అనుకున్నాం. దాదాపు 3 సంవత్సరాలు కావస్తుంది. ఒక అడుగు ముందు పోతలేదు, ఏం కావట్లేదు, మాటలు తప్ప. అదేవిధంగా జిల్లాకు ఒకటి చేసి ఉంటారు, ఇట్లా చెప్పుకోదగ్గట్టు ఏం లేదు. కనుక మేము ఆశించినంత లేదు అక్కడ. సరే, జిల్లా ముఖ్యమంత్రి అయింది కదా, ఈ ప్రాజెక్టులన్నీ కంప్లీట్ అయిపోతాయి. ఇచ్చిన హామీలన్నీ కూడా ఎవరి ఇయర్ 20,000 కోట్ల రూపాయల బడ్జెట్ ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా కేటాయించాలని చెప్పి క్యాబినెట్ మంత్రులందరూ రిక్వెస్ట్ చేసినప్పుడు 5 నెలల్లో 1,00,000 కోట్లు వస్తాయి. 1,00,000 కోట్లలో పాలమూరు రంగారెడ్డి జిల్లా కాలువలు అయిపోతాయి, మిగతా అన్నీ అయిపోతాయి, జిల్లా సస్యశ్యామలం అవుతుందని అనుకున్నాం. ఇప్పటి వరకు కూడా 3 బడ్జెట్లు అయినాయి. అంటే 60,000 కోట్లు రావాలి. 60,000 కోట్ల రావాల్సింది ఏం లేదు. 6,000 కోట్లు వచ్చిన సందర్భం లేదు ఎక్కడ కూడా. కనుక మేము ఎట్లా చేయాలి చెప్పండి? అన్నీ చేస్తే మీకు 100% ఇస్తాం. అన్ని కంప్లీట్ చేస్తే 100% ఇస్తాం. హామీలన్నీ నెరవేరిస్తే శాశ్వతంగా మీరే ఉండాలని కూడా మేము తప్పుకుంటాం. మాకు జిల్లా అభివృద్ధి కావాలి, రాష్ట్రం అభివృద్ధి కావాలి, రాష్ట్రంలో ప్రజానీకం బాగుండాలి. తెలంగాణ తెచ్చుకున్నది ఇది రాజకీయం అనుభవించాలనో లేకపోతే పదవులు అనుభవించాలనో కాదు. అసలు తెలంగాణ వస్తుందా రాదా అన్న సందర్భంలో కొట్లాడినాం, జైళ్ళకు పోయినాం. మరి అలాంటప్పుడు ఇలా మేము రాజకీయం గురించి చేయట్లేదు. ప్రజలు కోరుకున్నారు మార్పు 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 అని. మార్పు కోరుకున్నప్పుడు ఆ మార్పు అనేది మరి జిల్లా ఎక్కువ శాతం జిల్లానే ఎక్కువ మార్పు అవుతుంది అనుకున్నాం. ఇప్పటిదాకా ఏం లేదు సార్. చాలా బలంగా కొట్టిండ్రు బీఆర్ఎస్ని రేవంత్. మీరు ఎన్ని మార్కులు వేయలేకపోయినా బలంగా అయితే కొట్టిండ్రు మిమ్మల్ని. ఆయన రేవంత్ బలం ఏంటి మీ దృష్టిలో? మేము 10 సంవత్సరాలు పరిపాలించింది ప్రజలకు ఏమైపోయిందంటే, ఇక్కడ ఈ ప్రజలు ఇప్పటివరకు చూడండి 3 టర్ములు కంటిన్యూ ఎవరు లేరు. అంటే ఒక సైకాలజీ ఎట్లా ఉంటుంది అనమాట. ప్రజలు అది చేసింది కరెక్టే, వీళ్ళు అంతకన్నా ఎక్కువ చేస్తామంటారు కదా అని రైతులు అనుకున్నారు, మహిళలు అనుకున్నారు, నిరుద్యోగులు అనుకున్నారు, అన్ని వృత్తులకు అన్ని కులాల వాళ్ళు అనుకున్నారు. అరే మేము బాగుపడతాం కదా, అంతకన్నా ఎక్కువ చేస్తానందుకు ఓట్లు వేసింది తప్ప బలం అనేది లేదు అక్కడ. బలమే వాళ్ళ హామీలు, ఎలక్షన్ మేనిఫెస్టో బలం అంతే. ఒక్కొక్క హామీ ప్రియాంక గాంధీ ఒకటి చెప్పి, సోనియా గాంధీ గారు ఒకటి చెప్పి, రాహుల్ గాంధీ గారు ఒకటి చెప్పి, ఖర్గే గారు ఒకటి చెప్పి, సిద్ధరామయ్య గారు ఒకటి చెప్పి, అంటే సెంటిమెంట్గా ఏ వర్గం చెప్తే ఇది అమలు చేస్తారని నమ్మకం కలిగేటట్టు చెప్తూ ఎక్కడ వెళ్ళినా ఆ దేవుని మీద ఒట్టేసే వరకే ప్రజలు నమ్ముతుందన్నమాట. ఇక్కడ లక్ష్మీనరసింహ స్వామి, ఇక్కడ మన్నెకొండ వెంకటేశ్వర స్వామి, కందూరు స్వామి, వేములవాడ. బలం పనిచేయలే సార్? ఇక్కడ బలం అండి. బలం ఉంటే బలం అనేది అది బలం కాదు. అది వాళ్ళు బలం అనుకుంటున్నారు, బలం కాదు, వాపది. ప్రజలు ఇప్పుడు అనుకుంటున్నారు మాటలు ఉట్టి మాటలతో అయిందని తప్ప ఎవరు విశ్వసించట్లేదు. కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి నాయకులే వాళ్ళే డిసైడ్ అయ్యారు. ఒక హామీ నెరవేర్చలేదు, మేము ఏ ముఖం పెట్టుకొని పోవాలా, కేసీఆర్ని తిట్టుడే సరిపోయింది మొత్తం కూడా, కేసీఆర్ మీద మాట్లాడమే సరిపోయింది మొత్తం మీద. అప్పులు అని చెప్తున్నాం కరెక్టే, కానీ అన్ని రాష్ట్రాలు అప్పు చేసినాయి. అన్ని రాష్ట్రాలు తెలంగాణ కన్నా ఇంకా అనేక రాష్ట్రాలు అప్పు చేసినాయి.
తెలంగాణ అనేది ఓ 20 కింద ఉంది. ఉమ్, మరి అన్ని అప్పులు చేసిన రాష్ట్రాలు దిగజారిపోయినాయి. ఉమ్, ఈ రాష్ట్రం అగ్రగామిగా ఉంది. ఓ రజనీకాంత్ వచ్చినా హైదరాబాద్కు అరే ఏది అమెరికా అంటున్నాడు. మోడీ గారు వచ్చినా హెలికాప్టర్ చూసి ముసిపోతున్నాడు. అరే ఇండియాలో ఇంత అద్భుతంగా ఉందని చెప్పి. ఏ కేంద్ర మంత్రి వచ్చినా కూడా తెలంగాణకు 20 పథకాలు వస్తే 15 పథకాలు తెలంగాణకి ఇచ్చేది. ఉమ్, కనుక ఇవన్నీ ప్రజలు అనేది ఇక్కడ ప్రాంత ప్రజలు ఎట్లుంటారంటే ఆశపడతారు. పేదరికంతో కష్టాలు పడేవాళ్ళు కనుక ఆశపడి అరే నాకు ఇంకా 4 రూపాయలు వస్తుంది నా రైతుకు పెట్టుబడి పెరుగుతుంది ఇంకా బాగుపడతా కదా అనుకున్నారు. పిల్లలు అరే ఇంకా ఎక్కువ ఉద్యోగాలు ఇస్తున్నారు 6 నెలలే కదా ఇస్తున్నారు అనుకున్నారు. ఒకటి ఉదాహరణ అమ్మా, పెళ్ళిళ్ళు మీరు చేసుకోకండి, నవంబర్లో మీరు పెళ్ళిళ్ళు చేసుకోకండి, డిసెంబర్లో చేసుకోండి. డిసెంబర్లో మీకు తులం బంగారం ఇస్తా అన్న తర్వాత కేవలం 15 రోజుల వ్యవధి చెప్పిన తర్వాత ప్రజలు నమ్మరా చెప్పండి? ముసలి వాళ్ళని అవ్వా నీకు పెన్షన్ వస్తుంది, తాత కూడా ఇస్తా, ఈ నెల నువ్వు తీసుకోకు నవంబర్ది, డిసెంబర్ తీసుకో, నీవి 4,000 తాతకి 4,000 8,000 అవుతాయి. మీ ఇంట్లో ఆడపిల్లలు ఎంతమంది ఉంటే వాళ్ళకి 2,500 వస్తాయి. అందుకే 3 పిల్లలు 2,500 7,500 తాతకు అవ్వకు 8,000 సరిపోతాయని అనుకుంటాం. అంటే ఎప్పుడో చేస్తామంటే నమ్మకపోతుండ్రేమో. నెక్స్ట్ 15 రోజులు చేస్తానే వరకే జనం ఏమైందంటే మేము కూడా విసుగొట్టిపోయింది ప్రజలకు. ఇక 15 ఏళ్ళు ఉద్యమంలో చూసిండ్రు, 15 25 ఏళ్ళు మరి కొత్త ఆయన చేస్తా అంటున్నాడు కదా అనుకున్నారు. కానీ ఆ హామీలు బట్టి ఓట్లేసింది తప్ప ఏదో అది కాదు. బలహీనతలు అంటే ఏం చెప్తారు సార్? బలహీనతలు అంటే ఇప్పుడు ఎట్లుంటుందమ్మా, 10 yearsలో అందరినీ సాటిస్ఫై చేయలేము, అన్నీ కాలేవు. కొన్ని మేము ఉద్యమకారులకు కొన్ని చేసినాం, ఇంకా చాలా చేసేది ఉండేది. ఇంకా చాలామంది క్యాడర్ని ఎక్కువ పట్టించుకుని ఉండే. మేము అభివృద్ధి అని చెప్పి దాని మీదనే పోయినాం అనమాట. అయితే మెయిన్గా పార్టీ క్యాడర్ను ఉద్యమకారులకు ఇంకా కొన్ని పట్టించుకొని కొంతమంది ఐఏఎస్ ఆఫీసర్లు ఉండ్రి, వాళ్ళ మాట కూడా మనం వాళ్ళు మిస్గైడ్ చేసేదంట కొంతమంది. అవన్నీ కూడా మనకి ఏమిటంటే ప్రజలలోంచి వచ్చినటువంటి మొత్తం కూడా మేము చేసుకోలేకపోయాం. డెవలప్మెంట్ సరిపోతుంది, అన్నీ కొట్టేస్తుంది అనుకున్నాం. మహబూబ్నగర్ తెలంగాణ అభివృద్ధి అనేది అన్నింటిని కొట్టేస్తుంది అనుకున్నాం. రైతులు ముఖ్యంగా కరెంట్ ఉండకుండే, చేన్లు ఎండిపోతుండే, పిండి సంచులు దొరకకుండే, పిండి సంచుల గురించి కొట్లాడుతుండే. ఇప్పుడు ఈ రోజు ఎట్లయితే ఈ 2.5 ఏళ్ళ తర్వాత ఎప్పుడైతే పిండి సంచుల గురించి ధర్నాలు అవుతున్నాయో, కొట్లాటలు అవుతున్నాయో, 10 ఏళ్ళ లెక్క లేదు. కరెంటు కష్టాలు లేవు. కందిళ్ళు పెట్టుకొని ధర్నా చేస్తుండ్రి, బిందెలు పెట్టుకొని నీళ్ళు లేవని ధర్నాలు చేస్తుంది. అవన్నీ బంద్ అయిపోయినాయి. ఇంత అద్భుతమైన అభివృద్ధి ఉంది కదా, ఇక సరిపోతుందిలే అనుకున్నాము. అది చిన్న విషయాలు అనుకున్నాం, చేద్దాంలే నిర్లక్ష్యం కొంత ఇష్టం. అవి ఏమైపోయిందంటే అవే ప్రధానం అయిపోయింది. సో మీరు రియలైజ్ అయ్యారు సార్. మొత్తానికి మీ పాలమూరు నుంచే ఇప్పుడు సీఎం రేవంత్, ఆయన గురించి మీకంటే ఎక్కువ ఇంకొకరికి తెలియదని అనిపిస్తుంది నాకు. మిమ్మల్ని టీఆర్ఎస్ని లేవకుండా తొక్కుతా అని అంటున్నారు. నిజంగా నెక్స్ట్ టైం మీరు వచ్చే అవకాశం ఉందా? అంటే తొక్కుతా అంటే ఎట్లా తొక్కుతారమ్మా? ఓట్ల ద్వారానే కదా తొక్కేది. ఓట్లు వేయాలి కదా. ఓట్లు వేయకుండానే వాళ్ళు డిక్లేర్ చేసుకుని లేదు కదా. ప్రజాస్వామ్యంలో కంపల్సరీ ఓటు. మరి ఓటు వేసే వాళ్ళు మీరు విశ్లేషించండి. ఓటు వేసే వర్గాలను మీరు డివైడ్ చేయండి, కులాల వారిగా, మతాల వారిగా, లేకపోతే ఎంప్లాయీస్, అన్ఎంప్లాయీస్, స్టూడెంట్స్ అందరినీ చేయండి. ఒక రైతు దగ్గర పోండి. ఇవాళ రైతు పైసలు పెట్టి పిండి సంచులు దొరుకుతలేవు, ఏడుస్తున్నాడు. గిట్టుబాటు ధర లేక ఏడుస్తున్నాడు, కరెంట్ లేక ఏడుస్తున్నాడు, చేను ఎండిపోయి ఏడుస్తున్నాడు, రైతు బంధు రాక ఏడుస్తున్నాడు. 5 ఇవ్వాల్సింది 3 ఎగ్గొట్టిండు. ఎట్లా ఇస్తాడు రైతు? ఎట్లా చేతులు వస్తాయి చెప్పండి రైతుకు? 10 ఏళ్ళలో ఎంత సంతోషపడ్డాడు. ₹1,00,000 ఎకరం ఉన్నది, ₹1,00,00,000 అయింది. రైతు మర్చిపోతాడా చెప్పు? ఇవాళ ₹1,00,00,000 మళ్ళీ 50,00,000 అయింది. నా భూమి రేటు తక్కువైంది, నాకు పిండి సంచులు దొరుకుతలేవు, రైతు బంధు ఎగ్గొట్టిండని ఓటేస్తాడా? ఎట్లా ఇస్తాడు? పెళ్లి లేని చాలా మందికి తోలం బంగారం పోయినాయి, అసలు పోయింది. ఎందుకు వాళ్ళు వేస్తారా? కేసీఆర్ కిట్ బంద్ అయింది. పేదవాళ్ళు ఎవరైనా డెలివరీ అయితే వాళ్ళకు డబ్బులు వచ్చేవి, ఇప్పుడు అవన్నీ బంద్ అయినాయి. కేసీఆర్ కిట్ నాకు రాలేదు అని సంతోషంతో ఇస్తారా? ప్రతి మహిళా స్టూడెంట్స్కు కిట్ ఇస్తారు, మన స్కూటీ ఇస్తున్నారు, ఇవ్వలేదు. 2 లక్షల ఉద్యోగాలు అన్నారు. అశోక్ నగర్ వచ్చి డిక్లేర్ చేసిపోయిండు. ఇవాళ అశోక్ నగర్లో వచ్చి రాహుల్ గాంధీ గారు చాలా అయిపోయింది కదా, మళ్ళీ వచ్చి చాలా అయిపోమనండి. విద్యార్థులు ఏమంటారు చూడండి, ఓయుకోమని చెప్పండి, అడగండి. మరి విద్యార్థులు వేస్తారా? విదేశాలకు ఎంతమంది అయితే అంతమంది పంపుతామన్నారు. ఏ విద్యార్థి పోయిండు? ఎక్కడ పోయిండు? చనిపోయిన గీతా కార్మికులకు 10 లక్షల ఎక్స్గ్రేషియా అన్నారు. ఎక్కడ పోయింది మరి? బీసీఏ ₹1 ఖర్చు కానిటువంటివి చాలా ఉన్నాయి. ఇవి డబ్బులతో కూడుకుని ఏం చేస్తారంటే వాళ్ళు, ఈ డబ్బులు మా దగ్గర లేవు, అప్పు చేసిపోయిన అంటారు. మరి బీసీ ఏ గ్రూప్లో ముజరాజం చేస్తామన్నారు, ఏమైంది? 42% రిజర్వేషన్ విద్యల బీసీలకు ఇస్తామన్నారు, ఏమైంది? ₹1 ఖర్చు కాదు కదా. ఉద్యోగాల్లో రిజర్వేషన్ ఇస్తామన్నారు, ఏమైంది? బిల్లు పాస్ అయింది అసెంబ్లీలో,
ఆర్డినెన్స్ వరకు వచ్చింది. వచ్చేవరకే ఓన్లీ 42% లోకల్ బాడీ రిజర్వేషన్ ఇస్తున్నామన్నారు. కోర్టు కొట్టేస్తుందని చెప్పినాం, ఇచ్చినట్లు ఇచ్చిండ్రు, కొట్టేసిండ్రు. కనీసము గతంలో ఉన్నటువంటి రిజర్వేషన్ వచ్చిందా? 23% ఉంటే 19% వెళ్ళిపోయింది మళ్ళీ. అంటే మరి వాళ్ళు వేస్తారా? మా యాదవులకు 3 లక్షల రూపాయలు బ్యాంకులు వేస్తామని ప్రతి యాదవ సోదరుని వేసి రోగన్ కన్నా చేప పిల్లలకు మేము 1000 కోట్లు ఖర్చు పెట్టినాం. లోనాలు ఇచ్చినాం, నోపళ్ళు ఇచ్చిందా? దళితులకు బ్యాంక్ అకౌంట్లో 13 లక్షల రూపాయలు ఇస్తామన్నారు. ఎస్టీలకు ఇస్తామన్నారు, చిన్న చిన్న వృత్తులకు ఇస్తామన్నారు. ఎవరు వేస్తారు? ఏ వర్గం వేస్తారు? సో 6 రైతులు వేస్తారా? డెలివరీ అయినటువంటి వాళ్ళు వేస్తారా? లేకపోతే మహిళలు వేస్తారా? విద్యార్థులు వేస్తారా? ఎవరు వేస్తారు? హాస్టళ్లలో 1000 గురుకులాలు పెట్టి దేశంలో ఎక్కడ లేదు. హాస్టళ్లలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ హాస్టళ్లలో దాదాపు 170-180 మంది చనిపోయారు. ఫుడ్ పాయిజనింగ్ అయ్యి రకరకాల దాంట్లో వ్యాధులు వచ్చి. ఆ రోజుల్లో ఒక చిన్న జబ్బు వచ్చిందంటే హైదరాబాద్ పంపించి వెహికల్లో చేయించి వాళ్ళ ఇంటికి పంపించి మళ్ళీ తీసుకొచ్చేవాళ్ళు. పిల్లలు హాలిడేస్ వస్తే మేము ఇంట్లోకి వెళ్ళాం, హాస్టల్లో ఉంటామని డిమాండ్ ఉండేది. ఎక్కడ పోయినా మాకు సీటు కావాలి గురుకులాలని చెప్పి పెద్ద లైన్ ఉండేది. ఇవాళ భయపడతా ఉన్నారు తల్లిదండ్రులు. ఎందుకు వేస్తారు? ఎవరు వేస్తారు? ఓటు వేసే వ్యక్తి ఈ పని ఘనకార్యం చేసిండు అంటే వేస్తారు. మీరంతకు మీరు ఊహించుకుంటున్నారు, వీళ్ళంతకు వీళ్ళు ఊహించుకుంటున్నారు. ఏ వర్గానికి చేసింది చెప్పు? ఒక్క వర్గం, మీ వర్గాలకు తప్ప, కొంతమంది తప్ప సమాజంలో ఎవరికి చేసిండ్రు? సో 2028 ఎన్నికల్లో బీఆర్ఎస్ వస్తుందంటారా? ఖచ్చితంగా వస్తుంది. సార్ బీఆర్ఎస్ వస్తే సీఎం కేసీఆరా, కేటీఆరా, హరీష్? కేసీఆర్. కేసీఆర్ అవుతారమ్మా. కేసీఆర్ గారు చేయాల్సిన పనులు ఇంకా చాలా ఉన్నాయి కదా. ఖచ్చితంగా కేసీఆర్ అవుతారు. ఓకే సార్, ఒక టాపిక్ ఇప్పుడు లేటెస్ట్ టాపిక్, ఆపరేషన్ కగార్ ముగిసింది. నక్సల్స్ ఇప్పుడు ఎక్కడా లేరు. అలాంటప్పుడు సెక్యూరిటీ తగ్గిస్తే ప్రాబ్లం ఏంటి? ఒకటి తగ్గించేటప్పుడు ఎందుకు తగ్గిస్తున్నాం అనేది ఒక నోటీస్ ఇవ్వాలి. ప్రాసెస్ ఉంటుంది, ప్రొసీజర్ అనేది ఉంటుంది. ఓకే, మీకు ఈ కారణాల వల్ల మేము తగ్గిస్తున్నాం, ఈ సెక్యూరిటీ నుంచి ఇంకో సెక్యూరిటీ మీకు ఇస్తాం, మీకు ఏమి ఇబ్బంది లేదు అని ఇంటెలిజెన్స్ నివేదిక, తర్వాత ఇంకా ఏమైనా భద్రతా సంస్థల నివేదిక తీసుకొని దాని ప్రకారం ఎక్స్ప్లెనేషన్ కాల్ఫర్ చేస్తారు. మీకు తగ్గిస్తున్నాము, మీకు ఏమైనా అభ్యంతరమా అని. ఒకవేళ అభ్యంతరం ఉంటే ఆ అభ్యంతరాలు కూడా సమాధానం చెప్పి తీస్తారు. నువ్వు ఫోన్ చేసి డ్రైవర్ వచ్చేసాయి, గన్మెన్ వచ్చేసేటి ఏందది? ఇన్ని సంవత్సరాలు ప్రభుత్వంలో పనిచేసిన తర్వాత ఎవరైతే సెక్యూరిటీ ఇస్తారో గవర్నమెంట్, వాళ్ళు అడిగితే ఇవ్వరు, గవర్నమెంటే ప్రొవైడ్ చేస్తుంది. గవర్నమెంటే ప్రొవైడ్ చేసిన తర్వాత ప్రొవైడ్ చేసినటువంటి గవర్నమెంట్ తీయడానికి ఒక రూల్ ఉంటుంది, ఉద్యోగం ఇవ్వడానికి ఒక రూల్ ఉంటుంది, ఉద్యోగం తీయడానికి ఒక రూల్ ఉంటుంది. పుట్టి నోటి మాటలతోనే నువ్వు వచ్చేసేయి అని అంటే కుదరదు. అట్లా ఇలా భద్రత చాలా మందికి ఇచ్చారు కదా, వాళ్ళు లిస్ట్ అవుట్ చేయండి మొత్తం టోటల్గా ఎంతమంది భద్రత ఎంతమందికి ఇచ్చిండ్రు, ఎవరెవరికి ఇచ్చిండ్రు, ఎవరెవరికి ఏం థ్రెట్ అని ఉంది పోల్చండి. ఇగో ఈయనకు ఇంత థ్రెట్ అని ఉంది కనుక 10 మంది గన్మెన్లు ఇచ్చారు, ఏం థ్రెట్ అని ఉంది మరి? ఇక్కడే ఒక ప్రశ్న సార్, ఇక్కడే ఒక ప్రశ్న. ఆర్ఎస్ ప్రవీణ్ గారికి సెక్యూరిటీ తగ్గించిండ్రు అని మాట్లాడుతున్నారు. అసలు ఆర్ఎస్ ప్రవీణ్ గారికి ఏం థ్రెట్ ఉందని సెక్యూరిటీ ఇవ్వాలి? గవర్నమెంటే ఎందుకు ఇచ్చింది అనేది చెప్పాలా? ఏం థ్రెట్ వల్ల ఇచ్చింది గవర్నమెంట్ చెప్పాలా? ఎందుకు తీసేస్తున్నాం అని కూడా గవర్నమెంట్ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలా, ఫస్ట్ నోటీస్ ఇవ్వాలా. నోటీస్ ఇచ్చిన తర్వాత ఆయన ఎక్స్ప్లెనేషన్ కాల్ఫర్ చేయాలా, సమాధానం తీసుకోవాలా. అప్పుడు తీసుకున్న తర్వాత తీయాలి తప్ప ఉట్టి నోటి మాటలతో చేయడానికి లేదు. ఆయన ఎందుకు ఇచ్చిందనేది ఒక సీక్రెట్ ఉంటాయి అన్నీ. నక్సలైట్స్ అయినా ఇంకేదనేది ఒక సీక్రెట్ డాక్యుమెంట్ ఉంటుంది. ఒక వ్యక్తికి ఒక పోలీస్ ఆఫీసర్ రిటైర్డ్ అయినాక ఇస్తున్నారంటే ఆ డాక్యుమెంట్ ఉంటుంది, ఫైల్ ఉంటుంది. ఇవాళ మరి కోర్టు కంటిన్యూ చేయాలని ఇచ్చింది కదా, మరి ధర్మమే కదా. కోర్టు ఒకవేళ చెప్పిందంటే ఇప్పుడు వాళ్ళు తీసేసింది తప్పు అని న్యాయస్థానం చెప్పినప్పుడు ప్రభుత్వ విధానం తప్పు అనేది ఇవాళ రుజువైంది కదా. చెప్పండి. సో ప్రభుత్వం తప్పు చేసింది అంటారు 100%. లేకపోతే కోర్టు ఇవ్వదు. మనం అందరం నమ్మేది కోర్టులను కదా, చట్టాలను కదా. ఎందుకు చేసింది అనుకుంటున్నారు సార్? ప్రభుత్వం ఎందుకు ఇట్లా చేసింది అనుకుంటున్నారు? జనం ఏమనుకుంటారు? ఆయన ఎక్కువ ఇన్వాల్వ్ అవుతున్నాడు, మాట్లాడుతున్నాడు, బంద్ చేస్తే ఆయన ఎక్కువ తిరగకుండా అవుతాడు అన్నట్టు ఉంటారు ఇప్పుడు జనరల్గా. ఏమీ చెప్పకుండా మాట్లాడినప్పుడు ఇది పొలిటికల్ డిసిషన్ అనుకుంటారు, అఫీషియల్ డిసిషన్ కాదు. ఇది సెక్యూరిటీ ఇవ్వాలన్నా వద్దనేది పొలిటికల్ డిసిషన్ కాదు ఆఫీసర్లకు ఇచ్చేది. అఫీషియల్ డిసిషన్ తీసుకొని భద్రతా సంస్థ డిసిషన్ తీసుకొని ఇస్తారు. పొలిటికల్ ఇన్వాల్వ్మెంట్ ఉండదు. ఆర్టికల్ 14లో కూడా అదే చెప్పింది, ఆర్టికల్ 21లో కూడా అదే చెప్పింది. భారత రాజ్యాంగం ప్రకారం నడవాలి మనం, కానీ మన ఇష్టానుసారంగా నడవడానికి వీల్లేదు. మన ఇష్టానుసారం నడిస్తే కోర్టు ఇన్వాల్వ్ అవుతుంది. గౌడ్ సార్, నీరా చట్టం మీరు తెచ్చింది, నీరా లేదు, నీరా కేఫులు లేవు, ఎందుకని? ఎక్కడ లోపం జరిగింది? అసలు ఎందుకు కనుమరుగైనాయి? చూడమ్మా, ఇప్పుడు ఈ ప్రభుత్వంలో ఎట్లుందంటే ఎవరు
వాళ్ళు గాలికి వదిలిపెట్టేసింది డిపార్ట్మెంట్. ఏ శాఖ వాళ్ళు ఆ శాఖను జాగ్రత్త చూసుకోవాలి. ప్రతిదీ ఆఫీసర్ల కన్నా ముఖ్యంగా ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులు కానీ క్యాబినెట్ కానీ చూసుకోవాలి. వాళ్ళు గతంలో ఉన్నటువంటి ఏం చేసారు, కొత్తవి ఏం చేయాలని చూడాలి. గతంలో కంటిన్యూ చేయాలా, దాన్ని ఇంకా మెరుగైనటువంటి చేయాలని చూడాలి. ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఆరోగ్యశ్రీ తెచ్చిండు, ఈ రోజు వరకు కూడా తీయలేదు. ఇంకా దాన్ని ఇంకా డెవలప్ చేయాలని చెప్పి ఇంకా అనేక వ్యాధులను అనేక డిసీజెస్ ఇన్వాల్వ్ చేసి మేము పెంచినాం. ఏ ప్రభుత్వం అట్లా చేస్తే వాళ్ళకి మంచి పేరు వస్తుంది. వీళ్ళ ఒక సహజ సిద్ధమైనటువంటి నీరా, గతంలో దేవతలు తాగినటువంటి అమృతమైనటువంటి నీరాను కూల్ డ్రింక్లు లాగి లేనిపోని జబ్బులు వస్తున్నాయి. ఒక ఆరోగ్యమైన డ్రింక్ వల్ల ఆర్థికంగా వృత్తిదారులు బాగుపడతారు, ఆరోగ్యం బాగుపడుతుంది అని చెప్పి ఒక మంచి పాలసీ తీసుకొచ్చి ఏళ్ళ తరబడి తరతరాలుగా పనిచేస్తున్నటువంటి గీతా కార్మికులకు లాభం జరగాలని ఉద్దేశంతో తెచ్చినాం. అద్భుతమైనటువంటిది. గీతా కార్మికులే గీవాలి అమ్మాలి అని చెప్పినాం, మంచి ఉపాధి కలుగుతుంది అని చెప్పి తీసుకొచ్చినాం. అద్భుతంగా 1/2 కిలోమీటర్ వరకు లైన్ ఉంటుండే, పొద్దుగా 6-7 గంటలకు అయిపోతుందని చెప్పి లైన్ ఉంటుంది. ఒక మంచి డ్రింకుని సైంటిస్టులు ల్యాబొరేటరీస్ ఇచ్చిన రిపోర్ట్లను కూడా అక్కడ ఎగ్జిబిట్ చేసి మేము పెట్టినాం. అది అన్ని జిల్లాలో విస్తరించాలని చెప్పి పెట్టినాం. తర్వాత షుగర్ వల్ల చాలా రోగాలు వస్తుంటాయి. మీరు చాలామంది ఇలాగ షుగర్ ఇస్తారు కదా, వెరీ డేంజరస్ పాయిజన్ షుగర్. దాన్ని నీరా నుంచి వచ్చేటువంటి బెల్లం ఉంటుంది, తాటి ఈత బెల్లం. ఇది అద్భుతమైనటువంటి ఔషధం అని చెప్పి రామ్దేవ్ బాబా కానీ చాలామంది చెప్తుంటారు, డాక్టర్ వలీ కానీ అంటారు. ఆ బెల్లం తయారు చేసి కూడా పెట్టినాం ఇండస్ట్రీ నందనంలో. బెల్లం తయారు చేసేది పెట్టినాం, చాక్లెట్ తయారు చేసి పెట్టినాం, జాగీర్ మొత్తం టోటల్గా పాయసంలో కలిపేది చిన్న పాయసం లాంటిది తయారు చేసినాం, ప్లస్ నీరా పెట్టాం. ఇక్కడ నీరాని నడపడానికి చేతగాక యాక్షన్ పెట్టేసిండ్రు. 10 కోట్లతో బెల్లము తయారు చేసేటువంటిది నీరా కేంద్రాన్ని నందనంలో బ్రహ్మాండం కట్టినము. అన్నీ ఉన్నాయి, జస్ట్ రిబ్బన్ కట్ చేయాలి. మేము ఎలక్షన్ కోడ్ రావడం వల్ల చేయలేకపోయాము. జస్ట్ వీళ్ళు రిబ్బన్ కట్ చేస్తే ఓపెన్ అయిపోతుంది. 3 సంవత్సరాలు దగ్గర అవుతుంది. మంత్రి గారికి చెప్పినాము, ప్రెస్ కూడా చెప్పినాము, ప్రెస్ ద్వారా కూడా చెప్పినాము. వాళ్ళకు పోయి రిబ్బన్ కట్ చేసేంత ఓపిక కూడా లేదు. నడిబొడ్డున బిల్డింగ్ కట్టినాం, అంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా రెడీగా, దాన్ని నడుపుకునికి లేదు. కొత్త వదిలిపెట్టి ఉన్నవే బంద్ చేసింది. నీరా పోయింది. గీతా కార్మికులకు చెట్టు మీద కింద పడి చనిపోతే 10 లక్షలు ఇస్తామన్నారు. మరి ఈ రోజు వరకు కూడా ఏం ఇవ్వలేదు, 10 లక్షలు పెంచలేదు. ఈ దేశంలో ఎవరు కూడా వృత్తి నుంచి ఇంతమంది చనిపోయిన వాళ్ళు ఉన్నారు. ఈ 2.5 నెలల్లో మీరు ఇమాజిన్ చేయండి అమ్మా, ఎంతమంది చనిపోయారు. 600-700 మంది చనిపోయారు 2 ఇయర్స్లో, 2.5 ఇయర్స్లో. ఇంతమంది చనిపోయేటువంటి ఈ వృత్తిదారులకు ఇచ్చే ఎస్గ్రేష ఇవ్వలేదు. మేము చనిపోకుండా ఉండడానికి ఒక మోప్ అనేది ఒకటి ఐఐటి సర్టిఫికేట్తో తయారు చేసినాం. పైకించి కింద పడ్డా చనిపోకుండా మధ్యలోనే కనుగొని ఇచ్చినాము. వీళ్ళు వచ్చిన తర్వాత కొంతమందికి ఇచ్చారు. మేము 2 సంవత్సరాలు కష్టపడి తయారు చేసింది మేము డిస్ట్రిబ్యూట్ ఎలక్షన్ కోడ్ వల్ల చేయలేకపోయినాం. వీళ్ళు వచ్చి కొంతమంది తెప్పించారు, కొంతమందికి ఇచ్చిండ్రు, చెట్ల మీద నిలబెట్టిండ్రు, ఆనందపడ్డరు. కథం చనిపోయిన వాళ్ళకి ఇవ్వట్లేదు, వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు ఏమి ఇవ్వట్లేదు. తర్వాత పాపన్న జిల్లా ఇస్తామన్నారు, జిల్లా పేరు పెట్టలేదు. ఏ వృత్తి చూసుకున్నా కూడా ఎంబీసీ వృత్తిలోకి లేదు. ఎట్లా చేస్తారు చెప్పండి. సరే, ఎందుకు సరే ఇప్పుడు మీరు అన్నట్లుగా మీరు కూడా బీసీ సంఘం నేషనల్ లెవెల్ అడ్వైజర్, మీరు బీసీ నాయకుల గగ్గోలు పెడుతున్న పరిస్థితే ఉంది. సేమ్ టైం ఉద్యమ నాయకులు 12 ఏళ్ళు అయింది తెలంగాణ వచ్చి, ఇప్పటికీ కూడా తెలంగాణ టైం నుంచి పోరాడుతున్న ఉద్యమకారులు అయితేమి, ముఖ్యంగా స్టూడెంట్స్ అయితేనేమి, ఇప్పటికీ కూడా వాళ్ళ గలాన్ని వినిపిస్తున్న పరిస్థితి. ఎందుకు ఇంత దుస్థితి? అంటే ఒకటి ఏంటంటే ప్రజల్లో చైతన్యం ఇంకా కావాల్సిన అవసరం ఉంది. ప్రజల్లో ఎప్పుడైతే చైతన్యవంతులు అవుతారో, అరే వీళ్ళు చైతన్యవంతులు అయినరు, మనం చెప్పింది చేయకపోతే మనల్ని దింపేస్తారు, వాళ్ళే కూర్చుంటారు సీట్ల మీదుగా, వాళ్ళే నడుపుతారు, ఇక మన పీఠాలు కదులుపుతాయి అని ఎప్పుడైతే ప్రజలలో స్పృహ వస్తుందో అప్పుడు వీళ్ళు భయపడతారు. వీళ్ళకు ఓట్లకు పోయి డబ్బులు ఇచ్చి తినబెట్టి తాపి లీడర్ వాళ్ళని పట్టుకొని మభ్య పెడితే సరిపోతుంది అని అనుకుంటున్నారు. అట్లా నడుస్తుంది ఇప్పుడు కూడా. కనుక ప్రజలు విద్యార్థులు చైతన్యవంతులు అయినప్పుడు ఒకటే రోజులో మారిపోతుంది. కనుక ఓబీసీ మహాసంఘ్ అడ్వైజర్ మీరు, దాన్ని అంటే దాన్ని పెట్టింది ఎవరు, దాని యాక్షన్ ప్లాన్ ఏంటి సార్? ఇప్పుడు రాష్ట్రంలో అన్ని రాష్ట్రాలు ఉంటాయి, అన్ని సంఘాలు ఉన్నాయి. అన్ని రాష్ట్రాల్లో ఓబీసీ సంఘాలు ఉన్నాయి. వాళ్ళందరూ కూడా నేషనల్ లెవెల్లో కాన్ఫరెన్స్లో ఏ రాష్ట్రంలో అయినా కూడా మీ రాష్ట్రంలో ఏం చేసిండ్రు, ఇంకేం చేయాలి, దేశంలో ఈ వర్గాల వాళ్ళు బాగుపడాలంటే, ఈ వర్గాల వాళ్ళు ఆర్థికంగా సామాజికంగా రాజకీయంగా ఎదగాలంటే, వీళ్ళకు గౌరవం దక్కాలంటే, 80 కోట్ల జనాభా ఉన్నటువంటి వీళ్ళు, 80 కోట్ల జనాభాలో 40 కోట్ల జనాభా మహిళలు ఓబీసీలు, 40 కోట్లు పురుషులు, అంటే 80 కోట్ల జనాభా ఉన్నటువంటి ఈ దేశంలో వీళ్ళు ఇప్పటికి కూడా
చదువు లేక, కనీసం గౌరవం లేక, మర్యాద లేక అవమానాలకు లోనవుతున్నారు. వీళ్ళందరూ బాగుపడితేనే దేశం బాగుపడుతుంది కదా. వీళ్ళ గురించి మీ అనుభవం, ఉద్యమ అనుభవం కావచ్చు, ఉద్యోగం ఉన్న అనుభవం కావచ్చు, మంత్రి చేసిన అనుభవం కావచ్చు, ఏ రాష్ట్రంలో ఏ బీసీ సంఘాలు మిమ్మల్ని పిలిచినా మీరు మాకు అడ్వైజ్ చెప్పండి అని నేషనల్ లెవెల్ కాన్ఫరెన్స్లో వాళ్ళందరూ కోరడం. మన దగ్గర కూడా ఇప్పుడు తెలంగాణలో కూడా సార్ బీసీ ఎస్సీ ఎస్టీ ఈ జేఏసీ ఏర్పాటై 1 year అవుతుంది. సాధించింది ఏంటి? సాధించిందంటే ఇప్పుడు ప్రభుత్వం వాళ్ళ చేతులు ఉంటేనేమో ఇంప్లిమెంట్ చేస్తారు. వాళ్ళు సాధించేది పబ్లిక్ మోటివేట్ చేస్తారు. అయ్యా మీరు కనీసం హక్కుల గురించి కొట్లాడండి. రాజకీయం అనేది చాలా ఇంపార్టెంట్. రాజకీయం లేనిది గౌరవం ఉండదు. మీరు ఏ పార్టీలో ఉన్నా కూడా మీ స్థానం గురించి మీరు కొట్లాడండి, మీ హక్కుల గురించి కొట్లాడండి. మీరందరూ చైతన్యవంతులు కాండి, ఒక తాటిపై నిలబడండి. మీరందరూ ఏ ప్రభుత్వం వచ్చినా ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో మీరు కొట్లాడండి, అడగండి. మౌనంగా ఉంటే ఎవరు చేయడు. ప్రతివాడు వస్తాడు, మోసం చేస్తూ పోతాడు. ఏం హామీ ఇచ్చిండో అది ఖచ్చితంగా ఇంప్లిమెంట్ అయ్యేది కొట్లాడండి అని చెప్పి చెప్తారు. అంతే, అంతకన్నా ఏం చేసేది ఉండదు. ప్రభుత్వం కాదు కాబట్టి ప్రభుత్వాలను నిలదీయాలంటే వాళ్ళు చేయాల్సిన పని. ఎట్లా చేయాలి కానీ మేము అడ్వైజ్ చెప్పాల్సింది. సార్ అడ్వైజర్ గా ఉన్నారు, అడ్వైజ్ చెప్తూనే ఉన్నారు మీరు. ఒక ఓబీసీలకే కాదు, చాలా మంది కొన్ని ఇండస్ట్రీస్కు, ఎంప్లాయీస్కు, రైతు సంఘాలకు, దాదాపు నేను ఉద్యోగంలో ఉన్నప్పుడు కూడా ఒక 65-70 సంఘాలకు నేను గౌరవ అధ్యక్షుడు ఉంటే, హోమ్ గార్డుల నుంచి మొదలుకుంటే, ఆర్ఎంపీ డాక్టర్ల నుంచి మొదలుకుంటే అందరికీ. ఇప్పుడు కూడా అన్ని వర్గాలకు, ఎవరు పీడిత వర్గాలు, ఒక కులము ఒక మతం అనేది కాదు, ఎక్కడ అన్యాయం జరుగుతుంది, ఎక్కడ అణచివేయబడుతుంది అనే విషయాలలో ఖచ్చితంగా మేము ఉంటాం. ఇప్పుడు రైతులకు అన్యాయం జరుగుతుంది. నేను ఒక రైతు బిడ్డ, నేను ఫార్మర్, నేను ఒక రైతు కొడుకుని, మా నాన్న ఎంప్లాయీ అయినా కూడా మేము రైతు కుటుంబం. అది మేము రైతుల పడ్డ కష్టాలు మేము చూసినాం కనుక ఒక రైతుగా మా జిల్లాకి ఏం కావాలి, రాష్ట్రానికి ఏం కావాలి కానీ మేము అడుగుతాం, కొట్లాడతాం. గవర్నమెంట్ ఉన్నప్పుడు మా ముఖ్యమంత్రికి చెప్పి చేయించుకున్నాం. సార్ పాలమూరు రంగారెడ్డి జిల్లా ప్రాజెక్టు కావాలి, కొన్ని కాలువలు కావాలి, కొన్ని చెక్ డ్యాములు కావాలి అని చేయించుకున్నాం. ఇప్పుడు ప్రభుత్వం లేనప్పుడు మేము వాళ్ళందరినీ అడిగి ఇస్తామన్నది ఏమైంది నిలదీయాలని చెప్పి మేము అడుగుతాం. నాకు ఒకటైతే బాగా గుర్తుంది సార్, నేను V6లో ఉన్నప్పుడు 13 ఏళ్ళు చేశా. V6లో పొద్దున్న లేస్తే శ్రీనివాస్ గౌడ్ సార్ టాపిక్ ఉంటుంది తప్పకుండా న్యూస్లో, టీజీఓలు టీఎన్జీఓలు. ఈ టాపిక్ చదవకుండా బులెటిన్ జరగకపోయేది. అంతగా మీ గలమైతే ఎన్నిసార్లు ఎన్ని చోట్ల వినిపిస్తారనేది మేము చూసాం. నెక్స్ట్ సార్, మీరు సాంస్కృతిక శాఖ మంత్రిగా పనిచేసిండ్రు. ఇప్పుడు మన తెలంగాణ భాష, తెలంగాణ మాండలికం మీద తెలంగాణ వచ్చి ఇన్నేళ్ళు అవుతున్నా కూడా ఒక పెద్ద చర్చ జరుగుతోంది. ఇడుపు కాగితం ఈ సినిమా గురించి సోషల్ మీడియాలో ఆంధ్రాకు చెందిన కొందరు సోషలిస్టులు లేకపోతే నెటిజన్స్ ఈ ఇడుపు కాగితం అనే సినిమాకి కింద సబ్ టైటిల్స్ వేస్తారా, ఆ భాష మాకు అర్థమయ్యేదేనా, ఇట్లాంటి ఒక చర్చ జరుగుతుంది. దీని మీద ఒక తెలంగాణ నాయకుడిగా, తెలంగాణ వాదిగా, తెలంగాణ కోసం కొట్లాడిన ఒక ఉద్యమకారుడిగా మీరేం చెప్తారు? ఒక స్ట్రాంగ్ కౌంటర్ అంటే ఏంటి మీ నుంచి? ఇవి ఇట్లా మాట్లాడాలని బల్పు మాటలు ఇవన్నీ కూడా. ఒళ్ళు బలిసి తిన్న జరగక ఇక హాయిగా బతుకుతున్నారు కదా, హాయిగా సినిమాలు చూస్తున్నారు. ఇక్కడ ఎవడు సినిమా తీసినా కానీ నిజాం ఏరియా ఎవడు కూడా అమ్మడు. ఎందుకంటే హైయెస్ట్ సినిమా చూస్తుంది తెలంగాణ. నైజాం ఏరియా మొత్తం పెట్టుకొని మిగతా రైట్స్ అమ్ముతున్నమాట. ఈ వీళ్ళ పైసలతోనే బిచ్చగాళ్ళు లాక్కుంటారు కొంతమంది. వచ్చినప్పుడు 2-3 సూట్ కేసులు పెట్టుకొని రబ్బర్ చెప్పులు వేసుకొని ఒక డ్రెస్ కింద వచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇక్కడ వచ్చి కోట్లు సంపాదించినమాట. ఎవరిని పైసలు అవి? వాడు రిచ్చ కార్మికుడు 50 రూపాయలు దాచిపెట్టుకొని సినిమా చూడాలి, మన చెమట రక్తం. కూలివాడు పోయి అరే ఈ సినిమా చూడాలని చూడాలి. వీళ్ళ కష్టంతో సినిమా చూసి వీళ్ళని కోటీశ్వరం చేసి ఊర్లలో కూడా భోగమాటలు ఆడుతుంది, పోయి చూస్తుంది. అట్లా ఆటల్లో నుంచి రూపాంతరం చెంది భోగమాటలు, తర్వాత చిన్న రీళ్ళ సినిమాలు, మన హరికథలు సినిమాలు. వెనకటికి ఈ సినిమా లేనప్పుడు ఏముండే, ఆటలు ఉండేవి. అవే ఆటల నుంచి రూపాంతరం చెందుకుంటూ వచ్చినాయి. ఇప్పుడు వాళ్ళు అది డూప్లో దూకుతారు కదా పెద్ద సముద్రం నుంచి, వాడు నిజంగానే దుంకినట్లు ఫీల్ అయితే ఎట్లా? అట్లా ఫీల్ అవుతున్నాడు. వీళ్ళ డబ్బులతో వీళ్ళు ఎదిగి వీళ్ళని మర్చిపోయి వీళ్ళకి ఎందుకు చెప్పండి? వీళ్ళ గురించి తలుచుకుంటే ఇక పిచ్చి కోపం వస్తుంది. సినిమాలలో ఏమైనా మా ఈ తెలంగాణ ఏమైనా భాషలాగా చూపించారా? ఆ బ్రహ్మానందము, కోట శ్రీనివాసరావు, లేకపోతే తన్నినట్ల తెలంగాణ భాష మాట్లాడితే తన్నినట్ల జోకర్లను, విలన్లను చూపించింది. అప్పుడు తెలంగాణ వాదులు ఇంత అంటే ఇట్లా బయటికి వచ్చి ఇట్లా తమ భావాల్ని వ్యక్తీకరించలే. ఆ కసి తెలంగాణ అనేది ఉద్యమం ఎందుకు వచ్చిందంటే ఇవన్నీ చూసాయి. ఒకటి తలుచుకొని ఒకటి 100 తప్పులు అయిన తర్వాత ఎట్లయిందో ఇవన్నీ కసితో మా భాషను అసలు భాషనే కాదంటారు, ఇది యాస అంటారు, తెలంగాణ ఇక్కడ అంటారు. ఒక ఆయన ఎవరో పాపం బ్రహ్మాండంగా ఆంధ్ర వ్యక్తి
పేరు తెలియదు కానీ అద్భుతంగా విశ్లేషించాడు. గరికపాటి. గరికపాటి కాదండి, ఆ మద్రాసు నుంచి ఎలగొడితే ఓకే. మేము కర్నూలులో ఉన్నాము, కర్నూలులో ముఖ్యమంత్రులు బాత్రూమ్ లేకపోతే చెంబు పట్టుకొని చెర్లపొంటి పోయినరు, ఐఏఎస్ ఆఫీసర్లు కూడా చెంబు పట్టుకొని చెర్లపొంటి పోయి బాత్రూమ్ పోయినరు, చిన్న ఎంఆర్ఓ ఆఫీస్లో సెక్రటరియట్ ఆఫీస్ పెట్టుకొని ఉన్నాము. అది చూసి తెలంగాణలో ఎంత మంచి వాళ్ళు అంటే బురుగుల రామకృష్ణరావు గారు, అరే మీరు ఎందుకు అట్లుంటారు, మా దగ్గర రాండి అని చెప్పి అంత రెడీమేడ్ ఉందని చెప్పి పిలిచిండ్రు. నిజంగా తెలంగాణలో మనమైతే విలువకుంటేమి. ఆ రోజు ఆంధ్ర తెలంగాణ రాష్ట్రం అని పెట్టాలని అంటే లేదు తెలంగాణ వద్దు అని చెప్పి అప్పుడే జాగ్రత్త పడి ఆంధ్రప్రదేశ్ అని చెప్పి ఉత్తరప్రదేశ్ ఆ ప్రదేశ్ ఈ ప్రదేశ్ లాగా పెట్టిండ్రు. చాలా మంచి వాళ్ళు మోసం చేసిండ్రు మనోళ్ళే అని చెప్పి ఆయన చెప్పిండు. ఆంధ్ర ప్రాంతమైన పెద్ద మనిషి అతను. అయితే అట్లా వాళ్ళు ఏదో మేమేదో బతకడానికి మేము వచ్చినట్లు, మాకు తిండి లేనట్లు, ఇవాళ మేము 10 ఏళ్లలో ఎంత అద్భుతంగా డెవలప్ అయింది. మరి మొన్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఏమన్నాడు, మనం 1 ఎకరా తెలంగాణలో అమ్మితే 100 ఎకరాలు ఆంధ్రాలో అవ్వచ్చు అని ముఖ్యమంత్రి అన్నాడు. అంతకుముందు ఏమన్నారు, అవతల 100 ఎకరాలు అమ్మితే అవతల 1 ఎకరం అమ్మితే ఇక్కడ 100 ఎకరాలు కొనొచ్చు అన్నాడు. మరి తెలంగాణ వచ్చిన 10 సంవత్సరాలనే ఉల్టా రివర్స్ ఎట్లయింది చెప్పండి. మేము ఈ ప్రాంతం ఏం లేనిదే అయిందా? ఈ ప్రాంతంలో ఒక ఐటీ సీట్ కట్టంగానే అందరికి ఉద్యోగాలు వచ్చి పెద్ద ధనవంతులు అయిపోయినరా? ఎందుకు మాట్లాడాలి అట్లా? ఆయన మీ అబ్బా జాగిరా అంటే, మా అబ్బా జాగిరి కాకపోతే మీ అబ్బా జాగిరా? మా అబ్బా జాగిరి మా తాత జాగిరి. ఇప్పుడు పార్టీ కూడా పెట్టిండు కదా సార్, ఇప్పుడు అట్లా అన్నాయన ఎవరైనా పెట్టారు, ఎన్నో పార్టీ ఎప్పుడు పెట్టలేదు. అన్నులందరూ పార్టీలు పెట్టి ఎప్పుడు నిలబడలేదు, ఇప్పుడు నిలబడలేదు. ఎవరి ప్రాంతాన్ని వాళ్ళు గౌరవించాలి, ఎవరి తల్లిని వాళ్ళు గౌరవించాలా, పక్కల తల్లిని కూడా గౌరవించాలి. అప్పుడు సంస్కారం అంటారు. నీ భాషతో నీకేం అవసరమా, నీ వింటే లేకపోతే పీకు. నేను ఎవడు వినమన్నాడు, నేను ఎవడు వినమన్నాడా? నీ భాష ఏందే మరి, నీ బిర్యానీ ఏంది, నీ భాష ఏంది, నీ యాస ఏంది, నీ కథ ఏంది, నీ దంది ఏంది? మొత్తం కుక్కటిపల్లితో గబ్బులు ఎత్తురు. ఎప్పటికో చాలా ఉంది అంతా. సంస్కృతి సాంప్రదాయాలను మాట్లాడాలంటే ఇక్కడ కథ ఉంటుంది, చరిత్ర ఉంటుంది. ఇక్కడ కుక్కట్పల్లి గురించి ఎందుకు మాట్లాడిండు? కుక్కట్పల్లి చాలా మంది ఉంటారు, ఈ మధ్యలో పేపర్లో చూస్తా ఉన్నాం. అక్కడ నుంచి వచ్చి అంతా వాళ్ళే ఆంధ్ర నాయకులే స్టేట్మెంట్లు ఇస్తున్నారు. అరే ఇక్కడ వచ్చి అంతా మీరు అంతా గబ్బులు చెప్తారు, మంచిగా బతుకుతున్నాం, ఏంద్ర ఇదంతా రోడ్ల పొంటి అంతా గబ్బు గబ్బు చేస్తారని చెప్తున్నాం అన్నమాట. మేము ఎప్పుడైనా అన్నాం అట్లా, ఏదన్నా మాట్లాడినామా మీ ప్రాంతంలో గట్ల జరుగుతుంది, నువ్వు ఇట్లా జరుగుతుంది, మూడు దుడుచుకో, నువ్వు అది దుడుచుకో, నువ్వు ఇట్లా ఉండి అట్లా అన్నా. అరే నీ బతుకు నువ్వు ఎట్లా బతుకు, మా బతుకు బతుకుతాం, నువ్వు వచ్చిన బతుకు కూడా మేము అంటలేం కదా. నీ భాష బాలేదు, ఇడుపు కాగితం ఆ కాగితం ఇంకా నీకు ఏం అవసరమే, యా కాగితం అయితే మా భాష మా ఇంట్లో పడి ఉన్నాం. మేము సంకటి అంటాము, మా తిండి అంబలి అంటాము. నీకు ఇష్టం వచ్చే సాగు ఇవ్వాలి. మరి ప్రతి సినిమాలో తెలంగాణ భాషను ఎందుకు హైలైట్ చేసి ఎగబడి చూస్తారు, ఎందుకు హైలైట్ అవుతున్నాయి? ఆంధ్రోళ్ళు కూడా తెలంగాణ భాష నేర్చుకొని యాక్టింగ్ చేస్తారు సినిమాలలో. మరి ఎందుకు చేస్తారు అట్లా? బాగాలేకపోతే ఎందుకు చేస్తారా? బాగాలేకపోతే ఎందుకు చేస్తారు? బాగాలేకపోతే ఎందుకు వస్తారు? బాగాలేకపోతే ఎందుకు ఉంటారు? ఇక్కడ మన తెలంగాణ సాంగ్స్ సినిమా సాంగ్ల కంటే ఎక్కువ ప్రాచుర్యం పొందుతున్నాయి, ఎక్కువ వ్యూస్ సంపాదించుకుంటున్నాయి. అద్భుతమైనటువంటి సంపద మా తెలంగాణ. భాష కావచ్చు, యాస కావచ్చు, సంస్కృతి కావచ్చు, సాంప్రదాయాలు కావచ్చు, ఏముంది అది? అద్భుతం కాదు? బొడ్డెమ్మలు అంటే ఏంది? బతుకమ్మ అంటే ఏంది? ప్రకృతిని పూజించే సంస్కృతి ఎక్కడ ఉందా చెప్పండి? ఇవన్నీ పుట్టిన తిన్నదరగక కొందరు కూర్చొని ఇంటికాడ కూర్చొని వాట్సాప్లో ఇట్లా పెట్టి తన్నుకొని ఇట్లా ఇక మంచిగా బతికేటోళ్ళని బతకనియకుండా లేనిపోని పంచాయతీ పెట్టి ఇలా నిలగొట్టే కార్యక్రమం చేస్తున్నాడు. వీళ్ళేది అన్నాలి వాళ్ళని, నీకెందుకురా ఈ కాగితం అయితే ఆ కాగితం నీవెందుకురా మూసుకొని గప్పుకుంటారా అని చెప్పాలి వాళ్ళకి. నీకెందుకు? వాళ్ళ భాష వాళ్ళ కథ అది అంతే. లంబడోళ్ళ భాష ఎట్లా ఉంది, వాళ్ళ భాష ఉంటుంది అట్లా. ఏ భాష అని అంటే తంతరు వాళ్ళు, మూతి మీద తంతరు. ఎరుకలలో ఉంటారు, ఒక భాష ఉంటుంది. మళ్ళీ వృత్తిపరంగా కూడా ఒక రకరకాల భాషలు ఉంటాయి. ఇక్కడ మేము గౌరవిస్తాం, అన్ని భాషలను గౌరవిస్తాం, మేము ఇక్కడ కలుపుకుంటాం, మేము గౌరవిస్తాం. అంటే మిమ్మల్ని కూడా గౌరవించాం ఇన్ని సంవత్సరాలు. మిమ్మల్ని గౌరవించడానికనే మేము అన్నదమ్ములం అనే భావన ఉంది కనుకనే ఇక్కడ ఉన్న వాళ్ళని కూడా ఏమి ఇబ్బంది పెట్టలేదు, పెట్టం కూడా అని చెప్పినాం. మన రక్త సంబంధం అని చెప్పినాం. మేమేమో కలిసిమెలిసి బాగుండాలని చెప్తే మీరు పంచాయతీ పెట్టుకుంటా ఇడుపు కాగితం ఏంది, గా కాగితం ఏంది, నీకు ఏ కాగితం అయితే నీకెందుకు అది అర్థం కాకపోతే చూడకపోయా, ఎవడు చూడమని చూస్తాడు, తెలుసుకొని చూస్తాడు. మనం ఎందుకు ఇడుపు కాగితం ఇస్తలేం సార్ పూర్తిగా? ఎందుకు ఇవ్వలేదు? వస్తుంది, ఓ రోజు వస్తుంది, ఏదో ఓ రోజు టైం కావాలి కదా. తెలంగాణ రావడానికి కూడా ఇన్నేళ్ళు పట్టింది, ఇన్నేళ్ళ తర్వాత వచ్చింది. ఇప్పుడు మనం మంచిగా ఉందాం అనుకున్నాం, ఆ ఇడుపు కాగితం కూడా రెడీ అవుతుంది ఇప్పుడు ఒకసారి, ఖచ్చితంగా అవుతుంది. ఇప్పటికే కొంతమందికి అవగాహన వచ్చింది, అరే ఇవ్వాల్సిందంటే తప్పు చేసిన అనే భావన కలిగింది. ఖచ్చితంగా ఇలాంటి దుర్మార్గులు ఈ రకంగా చేస్తే ఖచ్చితంగా ఏదో అది కూడా వస్తుంది. మేము అది కోరుకోవట్లేదు. చిన్న ర్యాపిడ్ ఫైర్ సార్, మీ రాజకీయ ప్రయాణంలో తీసుకున్న ఒక తప్పుడు నిర్ణయం ఉంది అంటే అది ఏమవుతుంది ఈ మొత్తం ప్రయాణంలో? అది చెప్పడానికి రాదమ్మా తప్పుడు నిర్ణయం అని చెప్పని. మళ్ళీ మంత్రి అయ్యే అవకాశం వస్తే ఏ మంత్రిగా ఉండాలని కోరుకుంటారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మేము అభివృద్ధితో పాటు కార్యకర్తలను కూడా
దగ్గర తీసి పార్టీ క్యాడర్ను పెంచుకుంటూ వచ్చేది ఉంటుంది. మేము అభివృద్ధి అని దృష్టి పెట్టాం కనుక కొంత విస్మరించినందుకు కొంచెం నష్టపోయింది. సెకండ్, కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన ఏ బాధ్యతలు ఇచ్చినా మేము స్వీకరిస్తాం. 14F మలిదశ ఉద్యమం 14F స్టార్టింగ్ నుంచి తెలంగాణ రాష్ట్రం వచ్చేంత వరకు తెలంగాణ అనే పదాన్నే ఉచ్చరించొద్దు రాజకీయ నాయకులు అన్న రోజుల్లో ఒక అధికారిగా ఉండి ఉద్యోగ సంఘాలకే కాకుండా ప్రజా సంఘాలకు, కుల సంఘాలకు, అనేక ఇండస్ట్రీస్కు ప్లస్ పొలిటికల్ జేసీ కూడా కో చైర్మన్గా ఉండి కేసీఆర్ గారు ఇచ్చినటువంటివి అన్నీ పాటించి ధైర్యంగా ఎదుర్కొని వారితో పాటు ఉన్నాం. రాష్ట్ర సాధనలో కేసీఆర్ గారు మహానాయకుడైతే మేము ఆయన సైన్యంలో ఒక సైన్యాధిపతిలాగా మేము పనిచేసినాం. రాష్ట్రం రావడంలో మాకు ఒక కీలక పాత్ర వారెంబడింది కనుక వారి నాయకత్వంలో 5 సంవత్సరాలు మంచి డెవలప్ చేసుకున్నాం. మళ్ళీ వారు ముఖ్యమంత్రి అయితే వారు ఇచ్చిన బాధ్యతలను ఏ బాధ్యతైనా సమర్థవంతంగా నిర్వహిస్తాం. రాజకీయాల్లో శ్రీనివాస్ గౌడ్కి సన్నిహితులు అంటే ఎవరు? అత్యంత క్లోజ్ పర్సన్ అంటే ఎవరు? మాకు కేసీఆర్ గారు, తర్వాత కేటీఆర్ గారు, హరీష్ రావు గారు, తర్వాత ఇదంతా. మీ శత్రువు అంటే? శత్రువు అనేది ఏం లేదు, శత్రువులు అంటూ ఎవరేం లేదు. రాజకీయంలో కొన్ని విధానాలు ఒకరికి లాభం చేస్తే నష్టం జరిగినప్పుడు వాళ్ళు కోపం పెట్టుకుంటారు. మళ్ళీ భవిష్యత్తులో అలాంటి తప్పులు జరగకుండా చేయాలి, గతంలో ఏదైనా తప్పులు చేస్తే కూడా చేయాలి, అందరికీ లాభం చేయాలి, ఎవరికి నష్టం చేయకుండా సరి చేసుకోవాలనేటువంటి ఆలోచన ఉంది. సార్, చాలా హోదాల్లో పనిచేసిండ్రు మీరు. చిన్న స్థాయి నుంచి మంత్రి వరకు మీకు అత్యంత సంతృప్తినిచ్చిన ఒక నిర్ణయం కానీ ఒక విధానం కానీ అంటే ఏంటి ఇన్నేళ్ల రాజకీయాల్లో? నాకు నా జిల్లా తాగడానికి నీళ్ళు లేక అసలు పెద్దానికి చిన్నగా కడుపు నొప్పి వేస్తే కూడా అంబులెన్స్లో హైదరాబాద్ పోవడం, మధ్యలో రైల్వే గేట్లు అప్పన్నపల్లి అని రైల్వే గేట్లు ఆగడం, చనిపోయిన అంబులెన్స్ వల్ల వాపసు రావడం, 14 రోజులకు ఒకసారి మంచిళ్ళు వస్తే ట్రాక్టర్ కింద పడి ఒక మహిళ చనిపోవడము, అన్ని కష్టాలు ఉన్నాయన్నమాట. రివర్స్ మహబూబ్నగర్కు కరోనా సమయంలో పేషెంట్లు హాస్పిటల్ రావడం, మహబూబ్నగర్లో హైదరాబాద్లో ఇల్లు కొనుక్కున్న వాళ్ళు అమ్ముకొని మళ్ళీ మహబూబ్నగర్కి వచ్చి ప్లాట్లు కొనుక్కోవడం, అంటే మళ్ళీ రివర్స్ మహబూబ్నగర్ రావడం అనేది చాలా అత్యంత ఆనందాన్ని ఇచ్చింది. ముఖ్యంగా నేను పుట్టిన కనుక ఆ వృత్తికి ఎక్సైజ్ డిపార్ట్మెంట్ నుంచి ఒక వైన్ షాప్లో రిజర్వేషన్ ఇవ్వడం, సర్వే పాపన్న జయంతి ఉత్సవాలు కానీ, విగ్రహం ట్యాంక్ బండి ఏర్పాటు చేసుకోవడానికి జీవో ఇవ్వడం కానీ, తర్వాత నీరా పాలసీ తీసుకురావడం, ఒక మంచి డ్రింక్ ప్రజలకు ఇంట్రడ్యూస్ చేయడం, వైన్ షాప్లో రిజర్వేషన్ ఇవ్వడం, వృత్తిని బాగు చేయడం, దాంతోపాటు అన్ని కులవృత్తులకు హైదరాబాద్ ఆత్మగౌరవ భవనాలు ట్రస్ట్ ఏర్పాటు చేసేటప్పుడు ప్రముఖంగా ఉండి చేయడం. ముఖ్యంగా మేము బతికేది వ్యవసాయం కనుక అక్కడ దాదాపు 5 రిజర్వాయర్లు కంప్లీట్ చేసుకొని ఒక 10% పని అయితే ప్రతి పంటకు నీళ్ళు వస్తాయి అన్నమాట, ప్రతి ఎకరకు నీళ్ళు వస్తాయి, అది కంప్లీట్ చేసుకోవడం. ఇది ఇక జీవితంలో ఇంకా చాలా ఇక్కడ పార్కులు, ఒక పార్కు లేకుండే, ఇండియాలో బిగ్గెస్ట్ పార్క్ ఏర్పాటు చేసుకున్నాం, ఐటీ టవర్ ఏర్పాటు చేసుకున్నాం, ఒక ఇండస్ట్రీ లేకుండే, 10,000 మందికి ఎంప్లాయ్మెంట్ ఇచ్చి అమరావతి ఇండస్ట్రీ తెచ్చుకున్నాం. అక్కడ ఇంకా ఎన్నో ఇండస్ట్రీస్ ప్లాన్ చేసుకున్నాం. ఎయిర్పోర్ట్ కూడా ఆల్మోస్ట్ శాంక్షన్ అయింది. ఇప్పుడు ఆ ఎయిర్పోర్ట్ ఇప్పుడు క్యాన్సిల్ అయిపోయింది. మన్నెకొండ రోప్వే ఆగిపోయింది. ఇంకా టౌన్లో ఉపాధి, విద్య, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, హైదరాబాద్ తర్వాత 2 హాస్పిటల్స్ ఉన్నది మహబూబ్నగర్లోని. ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ 1000 కోట్లతో మేము కట్టుకున్నాం. దాన్ని అద్భుతంగా చేసుకొని ఎవరు కూడా చనిపోవద్దు, డబ్బులు లేక వైద్యం లేక చనిపోవద్దు, అక్కడనే బతకాలి పేదవాళ్ళు. ప్లస్ ప్రైవేట్ హాస్పిటల్ కూడా చాలా వచ్చింది. హైదరాబాద్ మాదిరిగా డబ్బు ఉన్నవాడు ప్రైవేట్ హాస్పిటల్ పోవాలి, డబ్బు లేనివాడు గవర్నమెంట్ హాస్పిటల్ పోవాలి. ఒక మెడికల్ ల్యాబ్ ఉంది నైబ్నార్లా అని చెప్పి అందరికీ రావడం, అట్లా చాలా ఉన్నాయి. ఇవన్నీ చాలా చేస్తాం, చాలా సంతృప్తికరంగా ఉంది, ఇంకా చాలా చేయాలని ఉంది. సార్, ఒక మాటలో సీఎం కేసీఆర్, మాజీ సీఎం కేసీఆర్ అంటే మీకేంటి? ఒక మాటలో డిస్క్రైబ్ చేయమంటే ఏం చెప్తారు? ఆయన అద్భుతమైనటువంటి ఈ రాష్ట్రం గురించి పుట్టిన వ్యక్తి. ఆయన ఈ రాష్ట్ర తండ్రికి కొడుకుల మీద చాలా ప్రేమ ఉంటుంది, బాగుపడాలంటుంది. అట్లా తెలంగాణ రాష్ట్రం తెచ్చిన వ్యక్తి కనుక ఆయనకున్నంత ప్రాంతం మీద ప్రేమ, ఆప్యాయత, అభివృద్ధి కావాలంటే తపన అనేది ఎవరికి ఉండదు. కనుక ఆయన అటువంటి వ్యక్తి, మనకు తెచ్చిన వ్యక్తి ఇప్పుడు ఇక్కడ ఉండడం, లైవ్గా ఉండడం, మళ్ళీ ఆరోగ్యంగా ఉండడం, మళ్ళీ రేపు ముఖ్యమంత్రి కావడానికి సిద్ధం కావడం నిజంగా అద్భుతం. అది ఆయనతో పాటు మేము ఉద్యమంలో ప్రధాన భూమిక పోషించడం, ఏదైనా కానీ సకల జనుల సహాయ నిరాకరణ కావచ్చు, సంసద్ యాత్ర కావచ్చు, సాగర బేరి కావచ్చు, మిలియన్ మార్చ్ కావచ్చు, సమర బేరి కావచ్చు, సాగర హారం కావచ్చు, సడక్ బంద్ కావచ్చు, ఇవన్నిట్లలో మెయిన్ పాత్ర. అన్ని ఎక్కువ శాతం సభాధ్యక్షత నేనే నడిపించడం, దానిలో నేను ముందుండడం, నాతో పాటు ఇంకా మా నాయకులందరూ ఉండడం, తెలంగాణ రావడం, మరి వారితో పాటు మళ్ళీ మంత్రిగా ఉండడం చాలా అద్భుతం. అది పోయిన జన్మలో ఎంతో పుణ్యం చేసుకుంటూ వస్తాను అనుకుంటాం. మేము ఇంకా చాలా చేయాలని ఉంది.
ఇంకా మేము మిగిలిపోయిన పనులు, చేయని పనులు, తెలుసో తెలియక చేసిన తప్పులను సరిదిద్దుకొని ఇంకా తెలంగాణ అద్భుతంగా చేయాలని ఉన్నా. మాకు భగవంతుడు మళ్ళీ నెక్స్ట్ మళ్ళీ ఒక 10 సంవత్సరాలు అవకాశం ఇస్తే ఎవరు ఊహించిన స్థాయికి తెలంగాణ పోయేటట్టు చేయాలనేటువంటి ఆలోచన కేసీఆర్ గారు కానీ, కేటీఆర్ గారు కానీ, హరీష్ రావు గారు కానీ, మాకు కానీ మేమందరం అదే ఆలోచనతోనే ఉన్నాం. దీన్ని ఏదో ఆగం చేసి చేయాలని లేదు, రేపు అధికారం వస్తే కక్షలు సాధింపులు చేసి తెలంగాణని టైంపాస్ చేసి ఆగం చేయాలని అసలు ఆలోచన లేదు. కేటీఆర్ లో మీకు నచ్చే అంశం అంటే ఏంటి సార్? కేటీఆర్ లో చెప్పండి, హరీష్ రావు గారిలో చెప్పండి. ఆయన ముక్కుసూటి మనిషి, స్ట్రైట్ ఫార్వర్డ్, పుట్టి యాక్షన్ చేసి అది చెప్తాడు కాదు, దాన్ని చెప్తాడు. అది కొందరు నచ్చుతుంది, కొందరు నచ్చదు. హరీష్ రావు గారు హరీష్ రావు గారు కొంచెం ముక్కుసూటి కాకపోయినా కొంచెం సమయస్ఫూర్తితో మాట్లాడుతూ చేస్తుంటాడు. ఇద్దరు ఎట్లుందంటే వలపలేదు దాపలేదు అంటారు వెనకకి, అట్లా ఆ టైప్లో ఒకరు సమానం చేసుకుంటూ నడుపుతుంటారు పార్టీని. మీ ఫేవరెట్ నాయకుడు అంటే ఎవరు తెలంగాణ రాజకీయాల్లో? నాకు కేసీఆర్ గారే. ఆయన స్ఫూర్తి, ఆయన రాజకీయ మా నాయకుడు, ఆయన మా నాయకుడు. కేసీఆర్ ముందు తర్వాత ఏం లేరా సార్? లేదు. ఓకే. 2028 ఎన్నికల్లో బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుంది అని మీరు ఎంతవరకు నమ్ముతున్నారు? 100% నమ్ముతున్నారా, లేకపోతే ఇంకా మీరేమైనా ప్రూవ్ చేసుకోవాల్సి ఉంది ప్రజలకి అని అనుకుంటున్నారా? 100% 100% వస్తుంది. ఇప్పుడు నష్టపోయినటువంటి వర్గాలు, రైతులు కావచ్చు, ముఖ్యంగా ప్రధాన రైతుల నుంచి మొదలుకుంటే ఈ 5 సంవత్సరాలు వెనుకబెట్టవన్నీ ముందుకు తీసుకురావడం, హైదరాబాద్ నగరం ఇంకా అద్భుతంగా చేయడం అనేది ప్రధానంగా ఉంటుంది. ఇంకా అంతకుముందు అంటే ఎన్టీ రామారావు అంటే కొంచెం ఇష్టం ఉంటుంది. ఎందుకంటే బడుగు బలహీన వర్గాలని, మామూలు వ్యక్తులను కూడా గొప్ప నాయకులను తయారు చేసిండు, నాయకత్వం పెంచిండు, పేదవాళ్ళను ₹2 కన్నం అని ఇట్లా ఇంట్రడ్యూస్ చేసిండు. అంటే ఒక ఆలోచన తపనతో చేసిండు. అంతకన్నా మేము ఇంకా ఎక్కువ కూడా చేసినాం. కానీ ఇప్పటికి కూడా ఈ పేద వర్గాలు ఏంటంటే నిజంగా చేస్తే వాళ్ళు మర్చిపోరు. కొంత చేసినా ఏది చేసినా మనస్ఫూర్తి చేసిన వ్యక్తిని మర్చిపోరు. దశాబ్దాల రాజకీయ జీవితంలో ఇప్పటి వరకు నెరవేరని లక్ష్యం అంటే మీకేముంటది? నెరవేరని లక్ష్యం అంటే ఇంకా చేసినాము, ఇంకా చేయాల్సింది మా స్టూడెంట్స్ కొత్త ఇండస్ట్రీ తెచ్చి వాళ్ళకి ఉద్యోగాలు కల్పించాలి. ఇండస్ట్రీ చాలా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కింద వాళ్ళని తయారు చేయాలి. చదువుకున్న యువత వాళ్ళు బాగుపడాలి. ఈ రాష్ట్రం తెచ్చింది యువత గురించి, వాళ్ళని ఇంకా ఫుల్ఫిల్ చేయాలి. ఉద్యోగం అంటే ప్రైవేట్ గవర్నమెంట్ ఉద్యోగం అని కాకుండా పెద్ద ఇండస్ట్రీస్ కూడా తేవాలి. అమెరికా పోయే పని లేకుండా. మాకు బాధాకరం ఏంటంటే హైయెస్ట్ చదువుకునే వ్యక్తి ఇమ్మీడియట్గా వాడు అమెరికా వెళ్ళిపోతాడు, లేకపోతే లండన్ వెళ్ళిపోతాడు. 3 మంత్స్ వెళ్ళిపోతుంది. ఇంత కష్టపడి చదివిస్తే అటు పోయి ఆడ డెవలప్ చేస్తుంది. అమెరికాలో ఎవడు పనిచేసే మొత్తం ఇండియన్స్. కనుక భవిష్యత్తులో చదువుకున్న వాళ్ళందరూ ఇక్కడనే ఉండాలి, నా దేశంలో ఉండాలి, నా రాష్ట్రంలో ఉండాలి, ఈ రాష్ట్రాన్ని డెవలప్ చేయాలి, ఇంత స్కోప్ ఉంది ఇక్కడ అనేటువంటిది క్రియేట్ చేయాలని మా ఆలోచన. దేశ రాజకీయాల్లో మీకు నచ్చే నాయకులు? దేశ నాయకులు రాజకీయం అంటే అన్ని అట్లే ఉన్నాయమ్మా. 70-80 ఏళ్ళు దావాల్సి వస్తుంది. అందరూ కూడా ఎలక్షన్ గురించి మాట్లాడడం, సెంటిమెంట్ గురించి ఒకరు, సెంటిమెంట్ క్రియేట్ చేసి ఒకరు, కొందరు ఏదో అబద్ధాలు చెప్పేవారు, అట్లా తప్ప ఈ దేశాన్ని సమర్థవంతంగా పనిచేసే అనే వ్యక్తి అయితే ప్రజెంట్లు అయితే ఎవరు కనపట్టలేదు. దేశం అంటే ఏదో ఒక సెంటిమెంట్ తీసుకుపోవాలని చూస్తారు, కానీ దేశం అంటే యువత, ఆర్థికంగా పక్కల చైనా ఎట్లుంది స్వాతంత్రం రాకముందు, మనకన్నా ముందు చైనా ఎట్లుండి ఇప్పుడు ఏ స్టేజ్లో పోయింది, ఇంకా ఇతర ఫార్వర్డ్ కంట్రీస్. మనం అన్నిట్లో ముందు ఏదైనా పోతున్నట్టు పాపులేషన్లో పోతున్నాం. ప్రపంచంలో హైయెస్ట్ పాపులేషన్ మనం పాపులేషన్లో పోతున్నాం, కానీ డెవలప్మెంట్ లేవు. కనుక భవిష్యత్తులో చాలా ప్రమాదం. అత్యంత పాపులేషన్, ఇన్ని 100 కోట్ల జనాభా ఎట్లా తిండి తినాలి, భవిష్యత్తు వాళ్ళు ఎట్లా బతకాలి అనే మీద ఒక విజన్ అనేది లేదు. ఒక గెలవాలంటే ఒక హిందుత్వం మీదనో, లేకపోతే ఇంకేదైనా సెంటిమెంట్ మీదనో, లేకపోతే అబద్ధ ప్రచారాల మీదనో ఒక కూటమి ఏర్పడి అందరం కలిసి ఏలాలి 5 ఏళ్ళు, తర్వాత వాళ్ళ ఏళ్ళల్లో వీళ్ళ కూటమి వాళ్ళ కూటమి ఆ టైప్లో ఉంది, కానీ ఒక సమగ్రమైనటువంటి విధానం లేదు. కనుక ఖచ్చితంగా అన్ని మార్పులు తీసుకొచ్చి ఇతర దేశాలు ఏ రకంగా అభివృద్ధి అవుతున్నాయో ఆ దిశలో కొత్త నవతరం అనేది ముందుకు వస్తే తప్ప ఈ దరిదాపుల్లో అయితే మనం ముందుకు పోయే పరిస్థితి కనిపిస్తుంది. ఓకే. తెలంగాణలో మీకు నచ్చిన ప్రదేశం ఏంటి సార్? ఈ రాష్ట్రం మొత్తంలో మీకు నచ్చిన ప్రదేశం? మా పాలమూరు మహబూబ్నగర్. మీకు 2 ఆడపిల్లలు కదా సార్, ఏం చేస్తున్నారు? 2 ఆడపిల్లలు ఎంటెక్ అయిపోయిందమ్మా. 2 పెళ్ళిళ్ళు చేసిన, 2 డాక్టర్స్. 2 అమ్మాయిలు వాళ్ళు సెల్ఫ్గా ఎంటర్ప్రైజ్ పెట్టుకొని చేయాలని చెప్పి ప్లాన్ చేసుకుంటుంది, బిజినెస్ పెట్టుకొని చేయాలని వస్తుంది. పాలమూరు జిల్లా అనే ఒక వెనుకబడిన జిల్లా నుంచి వచ్చిన నాయకులుగా ఇన్నేళ్ల మీ ప్రస్థానానికి సంబంధించి మీరు ఒక మంత్రిగా అయినా, ఒక ప్రజలు మెచ్చిన నాయకులు అనిపించుకున్న ఆ క్రెడిట్ అంతా ఎవరికి ఇస్తారు? ఎవరికి ఇస్తారంటే మా తల్లిదండ్రులకు ఇస్తారు. మా నాన్న కూడా 69 ఉద్యమకారుడు.
మా తల్లిదండ్రులు కష్టపడి పెంచిండ్రు. నేను ఉద్యమం ఉన్నప్పుడు ఆబ్జెక్ట్ చెప్పలేదు, ఆబ్జెక్షన్ చేయలేదు. కేసీఆర్ గారు వెంబడి ఉండమన్నా అన్నారు. కేసీఆర్ గారు వెంబడే నీవు ప్రయాణం అని చెప్పిండు. ఆయన వదిలిపెట్టొద్దని చెప్పిండు. ఆయనతో పాటే ఉన్నా. మా తల్లిదండ్రుల నన్ను జన్మనిచ్చి పెంచి పెద్ద చేసినందుకు ఈ శక్తి, ధైర్యం, తెలివి అన్నీ వాళ్ళదే కనుక వాళ్ళ కోరికల మీదకి, వాళ్ళ ఆలోచన విధానం పరంగా నేను నడిచినందుకు ఈ స్థాయికి వచ్చినాను. నా తల్లిదండ్రులు, తర్వాత కేసీఆర్ గారు. ఫైనల్ క్వశ్చన్ సార్, నెక్స్ట్ ఎలక్షన్స్ బీఆర్ఎస్ఏ వస్తే నిజంగా మీరు ప్రజలకు చేయాలనుకునే ఒక మంచి ఉద్దేశం ఏమైనా మీ మైండ్లో ఉంటే అది చెప్పండి. ఫస్ట్ ఒక 5 పెద్ద ఇండస్ట్రీస్ మా మహబూబ్నగర్ చుట్టూ, ఇప్పుడు ఒక 10,000 మందికి ఎంప్లాయ్మెంట్ తెచ్చిన, ఇంకా 5 తీసుకొచ్చి ఒక 60,000 మందికి ఎంప్లాయ్మెంట్ మహబూబ్నగర్ చుట్టుముట్టు ప్రాంతాల వాళ్ళందరూ అక్కడనే చదువుకున్న వాళ్ళకు పెద్ద ఉద్యోగాలు, చదువుకునే వాళ్ళకి చిన్న ఉద్యోగాలు, పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ తెచ్చి అక్కడ ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలని, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ పెద్ద ఇవ్వాలని, ప్రైవేట్ హాస్పిటల్స్ కూడా పెద్ద లేఅవుట్ చేసి, ప్రైవేట్ హాస్పిటల్ హైదరాబాద్కు 1 అవర్ జర్నీ, ఇంకా ఒక హాస్పిటల్స్ లేఅవుట్ చేసి పెద్దగా ఒక మెడికల్ హబ్గా చేయాలని, పాలమూరు నుంచి ఒక్క వలస పోకుండా చేయాలని, ప్లస్ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ మొత్తం టోటల్ కంప్లీట్ చేసి 1 ఎకరా ఉన్నాడు కూడా ధనవంతుడు లక్షాధికారిని చేయాలని. మా జిల్లా ఎంతో గోసపడ్డ జిల్లా కనుక మేము అక్కడ దేవుడు అక్కడ పుట్టించిండు కనుక ఆ జిల్లాను సార్థకతం చేయాలని, గతంలో చేసినటువంటి అన్ని సరి చేసుకొని డెవలప్మెంట్ ఇంకా అభివృద్ధి ఇంకా ముందుకు పోవాలని, నన్ను నమ్ముకున్న వాళ్ళని కూడా, నన్ను నమ్ముకొని నాకు అండగా నిలబడ్డాలని కూడా వాళ్ళందరినీ కూడా మంచిగా చేయాలని. కేసీఆర్ గారి దృష్టిలో శ్రీనివాస్ గౌడ్ ఈజ్ నెంబర్ 1 డెడికేటెడ్ వర్కర్. ఉద్యమంలో కూడా భయపడలేదని చెప్పిండు. జాయిన్ అయ్యేటప్పుడు చెప్పిండు, నాకు కుడి భుజం లాక్కున్నాడు, ఆంధ్ర వాళ్ళు ఎంత భయపెట్టించినా భయపడలేదు, మరి అట్లాంటి నాయకుడు అని చెప్పిండు. ఇప్పుడు ప్రభుత్వంలో కూడా అంత నమ్మకస్తుడు, అంత నమ్మకమైన వ్యక్తి అనేటట్లు పేరు తెచ్చుకొని చేయాలి. పాలమూరు జిల్లాతో మీకున్న పేగుబంధం స్పష్టంగా కనిపిస్తుంది. థ్యాంక్ యూ సో మచ్, మీ వాల్యుబుల్ టైం ఈరోజు మాకు ఇచ్చినందుకు సార్. థ్యాంక్ యూ.